వెల్కమ్ బ్యాక్ టు ది ఈవినింగ్ షో. ఎస్, ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ ప్రకారము జూలై 29 నాడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 353/2, 366/4 భారత న్యాయ సంహిత ఆధారంగా కేసును హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం అంటే దోషిగా ప్రకటించడం కాదు, వచ్చినటువంటి ఫిర్యాదుని స్వీకరించి దర్యాప్తు చేయడం వరకే. ఇందులో ఇది దర్యాప్తు చేయడానికి కావలసినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ మాత్రమే. ఈ ఆరోపణలు నిజమా కాదా, ఎవరు పోస్టులు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది దర్యాప్తులో తేలుతుంది. చివరకు శిక్ష విధించేది కూడా న్యాయస్థానాలే. మరి ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశాల నేపథ్యంలో ఈ యొక్క మెటా ఇండియా ప్రతినిధి పైన కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఒక పౌరుడు చట్టం పైన విశ్వాసంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడమైనటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ఇది ఈ హక్కును వినియోగించి వచ్చిన ఫిర్యాదులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప దురదృష్టకరము, ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోంది. అంతేకాదు, హైదరాబాద్లో సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనందబాబును ట్రాన్స్ఫర్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ముఖ్యమంత్రితో ఈ విషయం పైన ఏ రకంగా కేసు మీరు నమోదు చేశారు, నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తూ ఉంది, మరి ఈ రకంగా మీరు ఫిర్యాదు నమోదు చేయడము మెటా కంపెనీ పైన అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, తద్వారా ఆగ మేఘాల మీద డీసీపీని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈరోజు హైదరాబాదులో మరి చెప్పుకుంటున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎలాంటి పొరపాటు లేకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈరోజు తెలంగాణలో ట్రాన్స్ఫర్స్ మామూలు అయిపోయాయి. ఒక 6 నెలల్లో ఒక జిల్లాకు 3 కలెక్టర్లు వస్తూ ఉన్నారు. ఒక మండలానికి 4 తహసీల్దార్లు 6 నెలలకు వస్తున్నారు. నెలకొకసారి మారుస్తూ ఉన్నారు అధికారులను. మ్యూజికల్ చైర్ లాగా ఈరోజు ప్రభుత్వ అధికారులను మరి ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు భయాందోళనతో ఉన్నారు. పిల్లలు ఎక్కడ ఉండాలి, తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి, భార్యాభర్తలు ఎక్కడ ఉండాలి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ అధికారుల యొక్క ట్రాన్స్ఫర్స్ రేవంత్ రెడ్డి గారి హయాంలో మారిపోయాయి. ఒక పోలీస్ అధికారి చట్టబద్ధంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తే